ఆన్లైన్ టీడీఎల్పీ లీడర్గా ఉన్నటువంటి టీడీపీకి శాసనసభ ఫ్లోర్ లీడర్ అయినటువంటి ఎర్రబెల్లి దయాకర్ టీఆర్ఎస్లో చేరిపోయారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారు చూద్దాం. నిజాం కాలేజ్ గ్రౌండ్లోనన్నా తెలంగాణ నుంచి వరంగల్ జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ అందరూ కూడా చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి ఆ బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారి చేతుల మీద పండుగ ఒప్పుకోవాలని అనుకున్నాం. ఈరోజు చేరటం జరిగింది, కానీ బహిరంగ సభలో చేరటం కూడా జరిగింది, చేరాలని చేరటం జరిగింది. నేను తెలుగుదేశం కార్యకర్తలందరికీ చేతులెత్తి మొక్కుతున్నా. పార్టీని కాపాడలేకనే ఈరోజు పార్టీ నుంచి విరమించుకోవడం జరుగుతున్నది. మీరు అన్యదా భావించొద్దు. తెలుగుదేశం ఎన్టీ రామారావు అభిమానులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. పార్టీ అంటే ప్రేమ ఉన్నది, అభిమానం ఉన్నది, ఇప్పటికి కూడా చంపుకోలేకపోతున్నాం. కానీ పార్టీ వదిలిపెట్టి పోవాలంటే కూడా బాధకరంగా ఉన్నది. తప్పని పరిస్థితుల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ లేవదనే ఉద్దేశంతో మొన్న వరంగల్ ఎన్నికలు కానీ కార్పొరేషన్ ఎన్నికల చూసిన తర్వాత పార్టీ ఇక్కడ లేకుండా పోతున్నది. కాపాడాలనే ప్రయత్నం చేశాం, కాపాడలేకపోయినాం. తెలుగుదేశం కార్యకర్తలకు అభిమానులందరూ కూడా క్షమించండి. మీరు కూడా క్రితం జనరల్ ఎలక్షన్లో టీడీపీ తెలంగాణలో మొత్తం 15 సీట్లు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకోగా ఇప్పుడు తాజాగా ఎర్రబెల్లి దయాకర్ టీడీపీ తెలంగాణ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్గా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ అలాగే మరొక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇద్దరు టీఆర్ఎస్లో చేరిపోయారు. ఇప్పటికే టీఆర్ఎస్లో చేరిన 7 ఎమ్మెల్యేలతో ఈ ఇద్దరు కూడా కలిపితే మొత్తం 9 మంది, 15 మంది ఎమ్మెల్యేల్లో 9 మంది టీఆర్ఎస్లో చేరిపోయినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్తో ముందు ఇవాళ హరీష్ రావు భేటీ అయ్యారు. అనంతరం ఎర్రబెల్లి దయాకర్ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు వెళ్లి ఆయనతో సమావేశం అయ్యారు. ఆయన ప్రకాష్ గౌడ్. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడడం చూసాం. ఇప్పటికీ టీడీపీ అంటే తనకి అభిమానం ఉందని, పార్టీ అంటే ఇష్టం ఉన్నప్పటికీ పార్టీ ఇక తిరిగి తెలంగాణలో నిలబడద్దు, ఇక తిరిగి లేవబోదనే మాట ఆయన వాడారు. అది తన అభిప్రాయంగా చెబుతూ అందుచేత పార్టీని కాపాడుకోలేని పరిస్థితుల్లోనూ మరోవైపు తన నియోజకవర్గ అభివృద్ధి కోసము తప్పనిసరి పరిస్థితుల్లో టీఆర్ఎస్లో చేరుతున్నారని అందరూ అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా ఎర్రబెల్లి చెబుతూ ఉన్నారు. అదే ప్రింట్ వాళ్ళు మీరు ఫోటోగ్రాఫర్లు ఆగరు బాబు, ఫోటోగ్రాఫర్ తీసుకోండి. అందరు కూడా నేను అందరు కూడా నమస్కారాలు. సరే, ఇవాళ తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టాలంటే బాధే ఉన్నది. 35 ఏళ్ళ నుంచి పార్టీలో ఉన్నాం. నేను జెండా తయారు చేసే 9 మంది జెండా కమిటీలో ఉన్న వ్యక్తిని. 25 ఏళ్ళ వయసులోనే తెలుగుదేశం పార్టీలో చేరాను. 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో పనిచేశాను. ఇలా బాధ ఉన్నా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ప్రజలు విశ్వసిస్తలేరని, తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేసినా లేచే పరిస్థితి లేదని, తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాలని చాలా విధాల ప్రయత్నం చేసినా తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీకే పట్టం కడుతున్నారు. ఈరోజు తెలంగాణలో న్యాయం జరగాలంటే, తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలంటే టీఆర్ఎస్ పార్టీ ద్వారానే న్యాయం జరుగుతుందని నేను, ప్రకాష్ గౌడ్ గారు టీఆర్ఎస్ పార్టీలో ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చేరటం జరిగింది. కానీ ఒక బహిరంగ సభ పెట్టి వరంగల్ అన్న నిజాం కాలేజ్ గ్రౌండ్లోనన్నా తెలంగాణ నుంచి వరంగల్ జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ అందరూ కూడా చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి ఆ బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారి చేతుల మీద పండుగ ఒప్పుకోవాలని అనుకున్నాం. ఈరోజు చేరటం జరిగింది, కానీ బహిరంగ సభలో చేరటం కూడా జరిగింది, చేరాలని చేరటం జరిగింది. నేను తెలుగుదేశం కార్యకర్తలందరికీ చేతులెత్తి మొక్కుతున్నా.
పార్టీని కాపాడలేకనే ఈరోజు పార్టీ నుంచి విరమించుకోవడం జరుగుతున్నది. మీరు అన్యదా భావించొద్దు. తెలుగుదేశం ఎన్టీ రామారావు అభిమానులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. పార్టీ అంటే ప్రేమ ఉన్నది, అభిమానం ఉన్నది, ఇప్పటికి కూడా చంపుకోలేకపోతున్నాం. కానీ పార్టీ వదిలిపెట్టి పోవాలంటే కూడా బాధకరంగా ఉన్నది. తప్పని పరిస్థితుల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ లేవదనే ఉద్దేశంతో మొన్న వరంగల్ ఎన్నికల కానీ కార్పొరేషన్ ఎన్నికల చూసిన తర్వాత పార్టీ ఇక్కడ లేకుండా పోతున్నది. కాపాడాలనే ప్రయత్నం చేశాం, కాపాడలేకపోయినాం. తెలుగుదేశం కార్యకర్తలకు, అభిమానులందరూ కూడా క్షమించండి, మీరు కూడా ఆలోచించండి. ఇక్కడ పార్టీ బతికే పరిస్థితి లేదు. దయచేసి అందరూ కూడా క్షమించి సహకరించవలసిందిగా నేను అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలందరికీ కూడా నేను ప్రజలను కూడా కోరుకున్నా. ప్రజల అభిప్రాయం అంతా కూడా టీఆర్ఎస్ పార్టీ వెంబడి ఉన్నది. ఎదురీతకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. చాలా ప్రయత్నం చేశాం. ప్రజలను మేము వద్దు, మన తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీ, ఇది పేదల పార్టీ, కాపాడుకోవాలి అని అందరూ ఒప్పించే ప్రయత్నం చేసిన ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ మొగ్గు చూపెట్టారు. నేను ఒకటే కోరుకుంటున్నా, నా నియోజకవర్గ డెవలప్మెంట్ కావాలి, వరంగల్ డెవలప్మెంట్ కావాలి, తెలంగాణ జిల్లాల డెవలప్మెంట్ కావాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకోవటం జరిగింది. క్షమించి అందరూ కూడా సహకరించమని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ తెలంగాణ బాగుపడాలంటే టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ద్వారానే సాధ్యమవుతుంది. కొన్ని నేను మాటలు అన్నా, పార్టీ గైడ్లైన్స్ ప్రకారం కొన్ని టీఆర్ఎస్ పార్టీని కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులను, ముఖ్యమంత్రిని అందరినీ విమర్శించారు. అది పార్టీ డైరెక్షన్. పార్టీ డైరెక్షన్ ద్వారా నేను విమర్శించిన దాన్ని కూడా మీరు వేరే తిరిగా అనుకోవద్దని కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నా. బాధతోటి తెలుగుదేశం జెండా వదిలిపెట్టాలంటే బాధ అయినా కూడా తప్పని పరిస్థితుల్లో నేను టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతున్నది. అది పెద్ద బహిరంగ సభలో మళ్ళీ కేసీఆర్ సమీక్షలో కార్యకర్తలు అందరితోటి చేరటం కూడా జరుగుతుంది. వరంగల్లో నేను అడిగాను, ఈరోజు వరంగల్లో ఒక బహిరంగ సభ పెట్టి చేరుతా అని చెప్పాను. నిజాం కాలేజ్ గ్రౌండ్లో పెడితే నేను, ప్రకాష్ రెడ్డి గారు, తెలంగాణ నాయకులు కూడా చాలామంది ఫోన్లలో మాట్లాడుతున్నారు. ప్రకాష్ గౌడ్ గారు కూడా సీనియర్ నాయకుడు, 2 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు, జిల్లా పార్టీ అధ్యక్షుడు. ఇద్దరం కలిసి తెలంగాణ జిల్లా నాయకులు అందరూ కూడా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. నిజాం కాలేజ్ గ్రౌండ్లో పెట్టమని అడగటం జరిగింది. రేపు వరంగల్లో ఇస్తామా టైము, నిజాం కాలేజ్ గ్రౌండ్ ఇస్తామని రేపు డిసైడ్ చేసి మరి చెప్పడం జరుగుతుంది. ఈరోజు హరీష్ రావు గారు, మరి కేటీఆర్ గారు, నాయన నరసింహారెడ్డి గారు, చాలామంది, తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా వాళ్ళ మధ్యలో ఉన్నారు. లేట్ అవుతున్నది, వారితో కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. వీళ్ళందరి సమీక్షంలో ఈరోజు నాకు చాలా సంతోషం. కేసీఆర్ గారు కూడా చాలా హామీలు ఇచ్చారు. ఈ నియోజకవర్గాన్ని, జిల్లాని తెలంగాణలో ఎట్లా డెవలప్మెంట్ చేయాలి, ఈ తెలంగాణ జిల్లాలో ఎట్లా డెవలప్మెంట్ చేయాలని వాళ్ళ ఆలోచన విధానం కూడా వారు చెప్పడం జరిగింది. చాలా సంతోషం. వారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. పార్టీ ఇంకో 2-3 కూడా ఎమ్మెల్యేలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. రేపు ఎల్లుండి చూస్తారు మీరు. 2/3 వస్తే 2/3 వస్తే ఇబ్బంది ఉండదు. 2/3 వస్తే ఇబ్బంది ఉండదు. అది రేపు విలీనం చేయొచ్చు. పార్టీ నేను వచ్చాను, 6 సార్లు నన్ను జిల్లా ప్రజలు గెలిపించారు. ఈరోజు తెలంగాణ కోసం, తెలంగాణ డెవలప్మెంట్ కోసం ప్రజల మనోభావాల దగ్గరికి పోతున్నా. తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ అభిమానం ఉన్నది. చంద్రబాబు గారి మీద కూడా నాకు వ్యతిరేకత లేదు. చంద్రబాబు అంటే కూడా నాకు అభిమానమే. నేను చంద్రబాబు గారు నేను ఆయనకు నచ్చిన వ్యక్తే. నేను కొన్ని ఇబ్బందులలో పోతున్నా. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ బతకది. ఇక ప్రజలు దీనికి ఆమోదం జరుపుతలేరు కాబట్టి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. అందరినీ కూడా రమ్మని కోరుతున్నా. నేను ఎవరి గురించి అట్టలేదు, 10 అడగలేదు, వారు ఇస్తానని లేదు. నేను ఓన్ పదవి కోసం వస్తలేను. ముఖ్యంగా తప్పకుండా రమ్మను అనే కోరుతున్నా. ఈరోజు
నిజంగా కూడా ఎమ్మెల్యే కావడం జరిగింది. 2 మాటలు కూడా అపోజిషన్ ఉండడం జరిగింది. ప్రజలందరూ కూడా అభివృద్ధి కోరుతున్నారు. ఈ రోజులలో కార్పొరేట్ ఎలక్షన్ అయిన తర్వాత ప్రజలందరూ కూడా ఒకటే కోరుతున్నారు, మీరు ఇందులో ఉంటే డెవలప్మెంట్ చేయగలుగుతారని ప్రజలంతా అడగడం జరుగుతుంది. దానివల్లనే ఈరోజు కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా అభివృద్ధి కోరుతున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి హరీష్ రావు ఎంబడి, కేటీఆర్ ఎంబడి ఉండి నాయన నరసింహ గారు వాళ్ళందరం కూడా వాళ్ళ సమక్షంలో మాట్లాడడం జరిగింది, జరగడం కూడా జరిగింది. ముఖ్యంగా ప్రజలంతా ఒకటే కోరేది, మేము కూడా దయాకర్ అన్నట్టు తెలుగుదేశం కార్యకర్తలే కానీ ఎవరే కానీ అందరం కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనతోనే ముందుకు ఉండాలి. తెలుగుదేశంలో ఎంత గౌరవం ఉండేనో చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో గౌరవించేవాడు. చాలా ప్రకాష్ గౌడ్ అంటేనే ఆయనకి ఎంతో సంతోషించేవాడు. జిల్లా అధ్యక్షుడు కూడా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు పరిస్థితులు బట్టి 2 మాటలు ఎమ్మెల్యేగా అయినా అభివృద్ధి ఏం చేయలేకపోయినా కదని చెప్పి నాకు కూడా బాధగా ఉండి ఈరోజు టీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. అందుకోరానికి ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇచ్చినారు, మీరు ఏది ఉన్నా డెవలప్ చేసుకోండి, 2 మాటలు మీరు లేరని చెప్పి ఇక్కడ 2 మాటలు గెలిచినారని చెప్పడం కూడా జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు నేను కోరినాను, ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీకి నిజంగా కూడా నేను 6 ఏళ్ల సంది పోరాడుతున్నాను, మంచినీటి సమస్య చాలా ఉందని చెప్తే దాని గురించి మీరు చూస్తూనే ఉన్నారు, ప్రభుత్వం అని కూడా ఏదో ఆలోచనే ఉంది అని చెప్పినాడు. 111 జీవో కూడా దాన్ని సడలింపాలంటే అది కేంద్ర చేతిలో ఉన్నది, దాన్ని కూడా మాట్లాడి త్వరలో చేస్తానని చెప్పినాడు. అందు గురించి మేము ఒకటే తెలుగుదేశం కార్యకర్తలకే కానీ ఎవరికే కానీ పార్టీని నొప్పించుకోవాలని అవసరం మాకు లేదు. కానీ నిజంగా కూడా ఈరోజు డెవలప్మెంట్ కార్యకర్తలు కూడా అందరూ ఇవాళ కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. కార్యకర్తలు అందరూ కూడా ఒకటే అంటున్నారు, డెవలప్ చేయకపోతే మీరు ఎన్ని రోజులు ఇబ్బందిలో పడతారు, మేము ఉంటాం కానీ మీరు కూడా ఎందుకు ఇబ్బంది ఉంటాం, మేము ఇబ్బంది పడకుండా అందరం కలిసిపోయి డెవలప్ చేయించుకునే ఆలోచనతో. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తున్నాం, వచ్చిన తర్వాత ఇంతో డెవలప్ మంచిగా అయితే ఇంకా 3 సంవత్సరాలు ఇంకా బాగా డెవలప్ అవుతా అనేది కూడా ప్రజలందరూ కోరుతున్నారు. అందుకని ప్రజల సమక్షంతో అడిగి ఈరోజు ముఖ్యమంత్రి గారి దగ్గర రావుతాం. హరీష్ అన్న కూడా మాకు ముందర నుంచి టచ్లోనే ఉన్నాడు, రావాలని ఆయన కూడా చాలా వస్తుంది. ఇంకా సరే చూద్దాం, ఇంకా పార్టీ ఏదైనా ముందుకు పోతే మేము ఆలోచించాం. కానీ ఇప్పుడు గేట్ రిజర్వ్ ఎలక్షన్ తర్వాత మాకు లేదు, అది ఏం లేదు, అధికార పార్టీ ఒత్తిడి ఏం లేదు, ఎవరు ఒత్తిడి లేదు. ప్రజలకు సేవ చేయాలని మేము అనుకున్నాం, ప్రజల సేవ గురించి రావాలనుకుని చేస్తాం. ఇంకా చాలా మంది వస్తారు, అది పార్టీ ఆదేశం. ఇప్పుడు మేము ఎందుకు చెప్పాలి ఎవరు వచ్చేదో కదా, అది దాని గురించి మేము చెప్పాం. కానీ మా ఇష్టమని మేము వచ్చినాం, ఎవరు కూడా మేము అవన్నీ చెప్పకుండా మాకు తెలుగుదేశంలో ఎక్కడ కూడా ఇబ్బంది కాలేదు, ఈ పార్టీలో కూడా మాకు ఇబ్బంది కాదని ఆలోచనతోనే మేము